అందరికీ నమస్తే అండి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దాదాపుగా 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది. సో, అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడై 25 రోజులు అవుతుంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడై 25 రోజులు అవుతుంది. సో, ఈ ప్రతిపక్షాన్ని మొదటిసారి పార్టీ ఏర్పడిన తర్వాత ఈ మొదటిసారి ప్రతిపక్షాన్ని టీఎంసీ పార్టీ బహుశా జీర్ణించుకోలేకపోతుంది. అండ్ వాళ్ళ పొలిటికల్ ప్లానింగ్స్ చాలా వైలెన్స్‌తో కూడుకున్నవిగా ఉంటున్నాయన్నమాట. దాన్ని డీకోడ్ చేయడానికి బీజేపీకే కష్టమవుతుంది. అక్కడ బీజేపీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వ్యవస్థలు చెడిపోయాయి, అభివృద్ధి పెద్దగా లేదు, కొత్తగా వచ్చిన భారీ పెట్టుబడులు లేవు, అండ్ చీకటి రాజ్యం ఎక్కువ, ఇల్లీగల్ వ్యవహారాలు ఎక్కువ, గన్ కల్చర్ ఎక్కువ, అక్రమ వలసలు ఎక్కువ. వీటన్నింటి మీద దృష్టి పెట్టి వన్ బై వన్ క్లీన్ చేయాల్సి ఉంది. బీజేపీ ప్రభుత్వం మీద పెద్ద బాధ్యతలు ఉన్నాయి. కానీ టీఎంసీ వీళ్ళు చేసే రాజకీయాలు, వీళ్ళు చేసే ఈ కుట్రపూరిత వ్యవహారాల మీద దీన్ని డీకోడ్ చేసినప్పుడు బీజేపీకి టైం అయిపోతుంది. కొత్తగా నేను తమ్నైల్లో అభిషేక్ బెనర్జీ ఈక్వల్ టు అభినయ్ దర్శన్ ఎందుకు పెట్టానంటే, ఒక 10 రోజుల కిందట పాస్టర్ అభినయ్ దర్శన్ మీద విశాఖలోని గిరిజన ప్రాంతాల్లో అతను పాదయాత్ర చేస్తుంటే దాడి జరిగింది అని ఒక వీడియో బాగా వైరల్ అయింది కదా. అది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు ఆ కేసును నిగ్గు తేల్చారు. అతనే డబ్బులు ఇచ్చి కొంతమంది చేత దాడి చేయించుకున్నాడు. తన మీద సింపతి రావడం కోసం, తనకి పేరు ప్రఖ్యాతులు రావడం కోసం, తను వైరల్ అవ్వడం కోసం, తన మీడియాలో హైలైట్ అవ్వడం కోసం, తన పాదయాత్ర ఎవరు గుర్తించడం లేదు కాబట్టి తనకు గుర్తింపు రావడం కోసం తనకు తానే డబ్బులు ఇచ్చి చేయించుకున్నాడు. అంటే అది ప్యూర్లీ తన డ్రామా మాత్రమే. సేమ్ అదే కట్టు కదా అభిషేక్ బెనర్జీ కూడా అల్లాడేమో అని పశ్చిమ బెంగాల్ పోలీసులకు అనుమానం వస్తుంది. దానికి కారణం ఏంటంటే, మొన్న మే 31వ తేదీన పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పర్గనాస్ జిల్లాలోని సోనాపూర్ ప్రాంతానికి మమతా బెనర్జీ గారి మేనల్లుడు టీఎంసీ పార్టీ ముఖ్యనేత అభిషేక్ బెనర్జీ వెళ్ళారు. సో, ఆ ప్రాంతంలో ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన మీద దాడి జరిగింది. కూరగాయలు, రాళ్ళు, కోడిగుడ్లతో అతని మీద దాడి చేశారు. ఆ దాడి నుంచి అతను ఎలాగోలా తప్పించుకొని బయటపడ్డారు. చుట్టుపక్కల అతని కార్యకర్తలు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ అతన్ని బయటకు తీసుకొచ్చారు. అయితే ఆ దాడి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీన్ని టీఎంసీ పార్టీ ఏమో బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తోంది. బీజేపీ ఏమో లేదు అది టీఎంసీ వాళ్ళే అంతర్గతంగా వాళ్ళకు విభేదాలు వచ్చి దాడి చేసుకున్నారు అని ఆరోపించింది. సో, ఇలా ఒకరి మీద ఒకరిని నెట్టుకున్నారు. కానీ మనం లాజికల్గా ఆలోచిస్తే బీజేపీ కార్యకర్తలకి అధికారంలో ఉండగా, అధికారంలోకి వచ్చి వన్ మంత్ అయిన తర్వాత అభిషేక్ బెనర్జీ మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఏదో రాజకీయ పగలు ప్రతీకారాలు ఉంటే గ్రౌండ్ లెవెల్లో, బూత్ లెవెల్లోనో, గ్రామ స్థాయిలోనో, నియోజకవర్గ స్థాయిలోనో నాయకుల మధ్య ఉంటాయేమో. కానీ ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు అభిషేక్ బెనర్జీ మీద బీజేపీ సాధారణ కార్యకర్తలు, నాయకులు దాడి చేయాల్సిన అవసరమే ఉండదు అసలు. సో, ఇంతకీ పోలీసులు దీన్ని డీకోడ్ చేశారు. పోలీసులు ఏం చెప్తున్నారంటే, ఆ దాడి జరిగిన వీడియో ఫుటేజీలన్నీ పరిశీలిస్తే అభిషేక్ బెనర్జీ మీద ఎవరైతే ఈ కోడిగుడ్లు ఇసిరారో, ఎవరైతే ఇదంతా చేశారో ఒక 5గురిని గుర్తించి వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ చెక్ చేస్తే వాళ్ళందరూ కూడా టీఎంసీ పార్టీలో కార్యకర్తలే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అనేది ఐడెంటిఫై చేశారు. అండ్ వాళ్ళని పిలిపించి కన్ఫర్మ్ చేసుకున్నారు కూడా. సో, దాడి జరిగిన సమయానికి ఇతని నెత్తి మీద హెల్మెట్ ఉండడం, అసలు హెల్మెట్ ఎలా వస్తుంది? ఇంపాసిబుల్ కదా. అతను ఏమైనా బండి మీద తిరుగుతున్నాడు హెల్మెట్ పెట్టుకోవడానికి? హెల్మెట్ ఎలా దొరుకుతుంది అప్పుడు దాడి జరిగినప్పుడు? ఇటువంటి దాడులు అనూహ్యంగా జరుగుతాయి, ప్లాన్ ప్రకారం జరగవు. ప్లాన్ ప్రకారం జరిగితేనే హెల్మెట్ పెట్టుకుంటాడు. అంటే తనకు ముందే తెలుసా దాడి జరుగుద్దని? అక్కడ తనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్లీ పశ్చిమ బెంగాల్లో ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా అంశాల మీద సిట్ ఎంక్వైరీలు, సిఐడి ఎంక్వైరీలు జరుగుతున్నాయి. సో, ఈ ఎంక్వైరీ చేసే క్రమంలో అభిషేక్ బెనర్జీ అరాచకాలు ఇన్ని కావు. అసలు శువేందు అధికారి టీఎంసీ పార్టీ నుంచి బయటకు రావడానికి 2020లో బయటకు రావడానికి కారణమే అభిషేక్ బెనర్జీ. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా టీఎంసీ పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం ఎక్కువైపోయింది. విపరీతమైన అరాచకాలు, అవినీతి ఎక్కువైపోయింది. మాఫియా సామ్రాజ్యాన్ని పెంచి పోషించాడు ఆయన. సో ఇప్పుడు ఏ కేసు దర్యాప్తు చేస్తున్నా దానిలో అభిషేక్ బెనర్జీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కాబట్టి అతన్ని అరెస్ట్ చేస్తారేమో అనే టాక్ ఉంది.
అందుకే దాని నుంచి తప్పించుకోవడానికి ఒక సింపతి డ్రామా కోసం బహుశా అభిషేక్ బెనర్జీ గేమ్ ప్లాన్ చేశాడేమో అని అక్కడ పోలీసులు భావిస్తున్నారు. సో ఇది పోలీసులు కూడా కొంచెం సీరియస్గా తీసుకున్నారు. పూర్తి స్థాయిలో ఏదో వేగ్గా టీఎంసీ కార్యకర్తలే దాడి చేశారు, అది వాళ్ళు చేయించుకున్న దాడే అని కాకుండా దీని వెనక ఉద్దేశం ఏంటి, అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి, వీళ్ళ కుట్ర ఏంటి, అసలు సానుభూతి పొందాలనుకున్నారా, అరెస్ట్ నుంచి తప్పించుకోవాలనుకున్నారా, ఇంకేమైనా గొడవలు క్రియేట్ చేయాలనుకున్నారా, రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కలిగేలా ఏమైనా చేయాలనుకున్నారా అనే మొత్తం అంశం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నమాట. సో దాడి జరిగింది నిజం, రాళ్ళు కోడిగుడ్లు విసిరినది నిజం, అతని నెత్తి మీద హెల్మెట్ ఉన్నది నిజం. సో ఈ కేసులో 5గురు అరెస్ట్ అయిన వాటి నిజం, ఆ 5గురు కూడా టీఎంసీ కార్యకర్తలే అనేది నిజం. సో ఇన్ని నిజాలు చాలు కదా అక్కడ కుట్ర ఎవరిది, ఏం ప్లాన్ చేశారని చెప్పడానికి.